సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పటికే 6 నియోజకవర్గాల్లో సభలు నిర్వహించినటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కి తోడుగా ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా వచ్చి చేరబోతున్నారు. ఎన్డీఏ కూటమి తరపు నుంచి ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. సో స్కెడ్యూల్ ఎలా ఉండబోతుంది, ఎక్కడెక్కడ ఈ సభలు నిర్వహించబోతున్నారు, ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. హలో సార్. హలో అండి. పోయిన నెలలో మనం చూసుకున్నట్లయితే చిలకలూరుపేటలో ఈ కూటమి తరపు నుంచి మనకి మోడీ గారు ప్రచార సభకి వచ్చారు. సో ఇప్పుడు మళ్ళీ హాజరు కాబోతున్నారు. సో ఈ స్కెడ్యూల్ ఏ రకంగా ఉండబోతుంది, ఏ ప్రాంతాల్లోనే ఈ సభలు నిర్వహించబోతున్నారు? డెఫినెట్గా ఉభయ రాష్ట్రాల మీద ఇక్కడ ఉన్న 17, తెలంగాణలో 15 కాన్స్టిట్యున్సీలు, అక్కడ ఆంధ్రప్రదేశ్లో 25 కాన్స్టిట్యున్సీల మీద దృష్టి పెట్టారని అనుకోవాలి. దక్షిణ భారతదేశంలో చాలా కీలకం ఆంధ్ర, తెలంగాణ, పక్కనున్న కర్ణాటక రాష్ట్రం. దాంతోపాటు ఇప్పుడు ఒక దపాగా మీరు అన్నట్టు చిలకలూరుపేట నియోజకవర్గంలోని బొప్పూడి దగ్గర సభ, బహిరంగ సభ సక్సెస్ అయింది. మొట్టమొదటి సభ చాలా 7 సంవత్సరాల తర్వాత ఎన్డీఏలో టీడీపీ కలవటం, జనసేన కలిపి ముగ్గురు కలిసి. ఆ తర్వాత క్రమంలో కొన్ని చిన్న చిన్న మైక్ డిస్టర్బెన్స్ అన్నీ కూడా జరిగినాయి. అది ఇక జరగకుండా చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి కావచ్చు, ప్రతిపక్షాలకు ఉన్నాయి. ఇదే సమయంలో 3-4 సభలు అని చెప్పి అనుకుంటున్నారు. ముఖ్యంగా అనకాపల్లి, ఉత్తరాంధ్రకు చెందిన అనకాపల్లి, సీఎం రమేష్ గారు అక్కడ పోటీ చేస్తారు. నాగబాబు గారు ఆ సీటు కూడా త్యాగం చేశారు అక్కడ బీజేపీ కోసం. ఆ పక్కన ఒక రాజమండ్రి, సాక్షాత్తు అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, అక్కడ కూడా ఒక సభ ఉండబోతుందని చెప్పి తెలుస్తుంది. అంటే విశాఖపట్నం, అనకాపల్లి కవర్ చేస్తే మొత్తం విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, బీజేపీ ఎక్కడెక్కడ పోటీ చేస్తుందో అభ్యర్థులు అక్కడ నుంచి ఉత్తరాంధ్ర మీద ఎక్కువగా 2 అరకు ఎంపీ పోటీ చేస్తున్నారు కాబట్టి ఆ పక్కన అనకాపల్లి పోటీ చేస్తున్నారు కాబట్టి కంపల్సరీగా బీజేపీ అక్కడ దాని మీద దృష్టి పెట్టింది. ఇకపోతే రాజమండ్రి, ఉభయ గోదావరి జిల్లా కీలకమైన రాజమండ్రి, పురంధేశ్వరి సాక్షాత్ అధ్యక్షులు పోటీ చేయబట్టి అక్కడ కూడా ప్రచార సభ ఉండబోతుంది. ఇకపోతే కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, రాజంపేటలో పోటీ చేస్తున్నాడు. అక్కడ హిందూపూర్ నుంచి సత్యకుమార్, వీళ్ళందరూ కూడా ఆ హిందూ పక్కన నియోజకవర్గం పోటీ చేయబోతున్నారు. ఇవన్నీ నియోజకవర్గాలు కవర్ చేసుకోవడానికి మోదీ గారు రేపు సభ ఉపయోగించుకోబోతున్నాడని తెలుస్తుంది. ఒకటి రాజమండ్రి, అనకాపల్లి, కడప లేకపోతే రాజంపేట, తర్వాత విజయవాడ కానీ గుంటూరు కానీ, ఈ యొక్క 4 మీటింగులతో ఆయన యొక్క షెడ్యూల్ కంప్లీట్గా పూర్తవుతుంది. ఆ సభలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు ఉండటం ఒక రకంగా ఈ కూటమికి మంచి బూస్ట్గా అనుకోవాలి. అంటే లాస్ట్ టైం చిలుకలూరుపేట సభలో చూసుకున్నట్లయితే నరేంద్ర మోదీ గారు అసలు అధికార పార్టీకి సంబంధించి ఎటువంటి విమర్శలు అయితే చేసినట్టు కనిపించలేదు. అసలు చాలా స్మూత్ గా అలా ఆచితూచి వెళ్ళినట్టే కనిపించింది. ఎందుకు అలా జరిగి ఉంటుంది? ఇప్పుడు వాళ్ళు రావాలి, గెలవాలి అని అనుకునేటప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి లోపాలను ఖచ్చితంగా ఎత్తి చూపిస్తూ ఉంటారు కదా, కానీ అక్కడ అలాంటిది ఏమీ కనిపించలేదు. మరి ఈసారి ఏ రకంగా వెళ్ళబోతుందని గెలిపించాలి అంటే ఇప్పుడు కూటమి తరపున దాదాపుగా నిన్న వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం దాదాపు టీడీపీ, జనసేన కూటమికి జనసేన 2 స్థానాలు, టీడీపీ 17 స్థానాల దాకా రావచ్చు అని చెప్పన్నారు. ఒక 4 సీట్లు మాత్రమే పరిమితం అవుద్ది. బీజేపీ 2 సీట్లు గెలవచ్చు అంటున్నారు. అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే కూటమికి సక్సెస్ కావాలన్నా 25 సీట్లకి దాదాపు 20 పైన రావాలి అన్నా మోదీ గారి నుంచి క్లారిటీ ప్రజలు కోరుకుంటారు. ఎందుకంటే సాక్షాత్తు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి కాబట్టి అడగకపోవటం కావచ్చు, స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పేసి 20 మంది ఎంపీలు ఏంటి నేను అడుగుతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడగకపోవటం, ఇవన్నీ ఏంటంటే అడగపోబట్టి సెంట్రల్ చేయలేదు. ఇప్పుడు పార్లమెంట్లో, రాజ్యసభలో 30 మంది అభ్యర్థులున్నా అడగలేదు. ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టు మొన్న జరిగిన మీటింగ్లో ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించాలి. కాకపోతే అవినీతిమయమైపోయింది ఈ ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని మార్చి కూటమిని విజయం అంతా చేయండి అని చెప్పేసి అడగటం జరిగింది. కాకపోతే ప్రజల నుంచి క్లారిటీ, ఆంధ్రప్రదేశ్కి ఏం చేయబోతున్నారు. ఆ రోజు అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు మనకు తెలిసిన అంశమే, ఢిల్లీని తలదన్నే రాజధాని చేస్తానని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది మోదీ గారు. మరి ఆ విధంగా చేస్తారా? పోలవరాన్ని పూర్తి చేసి జాతీయవాద కల్పిస్తారా? లేకపోతే ఈ తీర ప్రాంతం అంతా ఉండి పరిశ్రమలకి రాయితీలు కల్పిస్తారా? స్పెషల్ స్టేటస్ ఇస్తారా? విశాఖ స్టీల్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడతారా? ఇవన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ ఆయన నోటి నుంచి రావాల్సిందే తప్పకుండా. సో రాజధాని విషయంలో కూడా దేన్ని రాజధాని చేస్తామనే విషయం పైన క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుందండి. బీజేపీ అధ్యక్షురాలు కావచ్చు, ఇంతకుముందు అధ్యక్షులు ఎవరైనా సరే అమరావతి రాజధాని అని అంటున్నారు. ఎట్లయితే పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, డెఫినెట్గా అమరావతి రాజధానిగా బీజేపీ కోరుకుంటుందన్నారు. పార్లమెంట్లో కూడా చాలాసార్లు చెప్పిన మాట అది. నిర్మలా సీతారామన్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు. అది మోదీ గారు, అమిత్ షా గారి యొక్క వ్యూహం కూడా అమరావతి రాజధానిగానే చేస్తామని చెప్పి అనటం ఒక రకంగా క్లారిటీ ఉంది కూటమి మధ్య. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు కావచ్చు, మోదీ గారు కావచ్చు, ఒక్క విధానాలతో అది ఏ విధంగా చేస్తామనేది ఆయన నోటి నుంచి చెప్తే ఇంకా బాగుంటుంది అనేది అందరి అభిప్రాయం. అదేవిధంగా కీలకమైన రాయలసీమలో రాజంపేట, కడప కావచ్చు, ఆ తిరుపతి ప్రభావం, రాయలసీమలో 52 నియోజకవర్గాలు ప్రభావితం ఉంటుంది. అదేవిధంగా కోస్తాలో కనుక ఇక్కడ చూసుకుంటే రాజమండ్రి, ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఒకప్పుడు రాజమండ్రి మనకు తెలుసు
అంతకుముందు కృష్ణరాజు గారు పోటీ చేశారు, తర్వాత సోమిరాజు అక్కడ ఎమ్మెల్యే అయ్యారు, తర్వాత ఆకుల ఇంకొక ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీకి పొట్టుంది. అది ఇక్కడ టీడీపీ జనసేన కలవటం వల్ల ఇంకా ఈజీగా గెలిచే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇకపోతే సీఎం రమేష్ అక్కడ ఉత్తరాంధ్రలో చాలా ఎక్కువ మొదటి నుంచి కూడా విశాఖపట్నంలో ఎక్కువగా నార్త్ ఇండియన్స్ ఉంటారు, గుజరాతీస్ ఉంటారు, మిక్స్డ్ కల్చర్ కాబట్టి ఎక్కువగా చదువుకున్న ఓట్లు అంతా కూడా ఇంటలెక్చువల్స్ ఓట్ బ్యాంక్ అంతా బీజేపీ వైపు ఉంటుంది. కాబట్టి ఆ ప్రభావం అనకాపల్లి ఈయన రాకతో ఆ అభ్యర్థులు గెలిచే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి అన్నమాట. ఇటువైపు చూసుకుంటే అమరావతి రైతులు ఇప్పటికీ కూడా ధర్నాలు చేసుకుంటూనే పోతూనే ఉన్నారు. ఆ వ్యతిరేకత ఉంది. అమరావతిని రాజధాని కింద నుంచి తీసేయడం వల్ల కూడా ఆ వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఇంకా వైసీపీ అక్కడ గెలిచే అవకాశం ఉంటుందని కొడాలి నాని కూడా చాలా బలంగా చెప్పగలుగుతున్నారు. ఏ రకంగా ఏం చేశారు ఏంటనేది గతంలో చంద్రబాబు నాయుడు చేశారు, ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం చేశారు, 3 రాజధానులని ఎందుకు పూర్తిగా చేయలేకపోయారు, ఎక్కడ కూడా విశాఖపట్నం పాలన కేంద్రీకరించి పరిపాలన రాజధాని విశాఖపట్నం చేస్తానని చెప్పి అక్కడ ఫ్యామిలీ కూడా పెడతానని ముఖ్యమంత్రి గారు పెట్టలేకపోయారు. ఆల్రెడీ అయిపోయింది, 25 రోజుల చేతిలో సమయం, వచ్చే నెల 13 ఎలక్షన్, జూన్ 4 రిజల్ట్. ఇంకా మరి ఎక్కడ చేస్తారు? ఎవరు సాటిస్ఫైగా లేరు కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈయన ఏం చేస్తాడనేది ప్రజలు కోరుకుంటున్నారు. మోదీ గారు ఏం చేస్తారు, మోదీ గారు ఇస్తారా లేదా, ఆయన నుంచి వాగ్దానం ఎలా ఉంటుంది, ఆయన ఇచ్చే ఇదిని బట్టి రేపు కూటమి విజయ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే రేపు ఈ 4 చోట్ల కూడా మీరు చెప్పినటువంటి 4 చోట్ల కూడా ఈ ప్రచార సభలోనే మోదీ గారు పార్టిసిపేట్ చేస్తే ఎంతవరకు ఈ కూటమికి కంప్లీట్గా మైలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది? ఇక్కడ మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన కూడా మరలా సీఎం పీఎం మోదీ గారు అవుతారు, ప్రపంచాన్ని మెచ్చిన నాయకుడు మోదీ గారు ఇదిలో ఎన్డీఏలో మేము భాగస్వామ్యం అని చెప్తున్నారు. అదేవిధంగా పవన్ గారు ఈ కలయికకి నాంది పలికిందే పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే తనకున్న ఓటు బ్యాంకుతో కలిపి ఓటు చెల్లకుండా రాజకీయం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించవచ్చు అనేది పవన్ కళ్యాణ్ వ్యూహం. అందుకనే టీడీపీ సీట్ల విషయంలో త్యాగానికి సిద్ధపడ్డాడు, బీజేపీ విషయంలో కూడా త్యాగానికి సిద్ధపడ్డాడు. ఇక్కడ అల్టిమేట్ ఏంటంటే కూటమితో సక్సెస్ అయ్యి అవతల జగన్మోహన్ రెడ్డి గారు ఓడించి అధికారంలో రావాలనేది ప్రధాన ఉద్దేశం. దానికి ఎవరున్నారు? మంచి చరిస్మాటిక్ లీడరు, ప్రపంచం మెచ్చుకున్న గొప్ప వ్యక్తి మోదీ గారే కనపడుతున్నారు. ఒకవైపు 3 తలాక్ కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, బాలరాముడి పునఃప్రతిష్ఠ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే కలిసి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి బీజేపీ సెంట్రల్లో ఏదైతే వస్తుందో రాష్ట్రానికి కావాల్సిన నిధుల విషయంలో కావచ్చు, స్పెషల్ స్టేటస్ విషయంలో కావచ్చు, పూర్వం కావచ్చు, అన్నీ పూర్తి చేసుకోవచ్చు. గతంలో ముఖ్యమంత్రి చేయలేపాడు, మేము చేస్తాం, మేము అధికారంలో వస్తే మా వెనక మోదీ ఉన్నారనేది ఆ నినాదంతో వీళ్ళు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆయన దాదాపు ఇప్పుడండి 145 కోట్ల జనాభాలో 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 28 రాష్ట్రాలు ఉన్నాయి, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అందులో ఆల్మోస్ట్ 22 రాష్ట్రాలు బీజేపీ చేతిలో ఉన్నాయి. ఇకపోతే దక్షిణ భారతదేశం మీద దృష్టి పెట్టారు. దక్షిణ భారతదేశంలో ఏం చేయాలనేది వాళ్ళకి ఒక అవగాహన ఉన్నది. ఆ ప్రకారం వాళ్ళు ముందుకెళ్తారు అనేది మనం ఆశించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ అంశంపై మీ విశ్లేషణ అందించేందుకు థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.